హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ అంటే ఈ సౌండ్ వినబడితేనే ఇప్పటివరకు దాన్ని ప్రమోట్ చేసిన ప్రమోటర్స్ అందరికీ కూడా మామూలుగా కాదనమాట. నెక్స్ట్ లెవెల్ పోలీస్ విజిల్స్, పోలీసు కటకటాలు ఇవన్నీ కళ్ళలోకి వస్తున్నాయి అనమాట. ఆ రేంజ్లో నడుస్తుంది వ్యవహారం, అంత హాట్గా ఉంది. అయితే ఫస్ట్ నుంచి బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు ప్రమోటర్స్, ఇన్ఫ్లుయెన్సర్ అనగానే ఫస్ట్ దీనికి సంబంధించిన ఈ ఉద్యమం లేదంటే దీనికి సంబంధించిన ఒక చిన్న రిటార్డ్ మొదలైనప్పుడు ఫస్ట్గా వినిపించిన పేరు కింగ్ పిన్ కింద వ్యవహరిస్తున్న హర్ష సాయి అనమాట. సో హర్ష సాయి అనే వ్యక్తి పెద్ద లెవెల్లో దీన్ని చేస్తున్నాడు. హర్ష సాయి అనే వ్యక్తి పైకి కనిపించినంత సౌమ్యుడిగా ధ్యానంగానే అందరూ ఉలికిపడ్డారు. అందరూ చాలామంది నమ్మలేదు కూడా. ఇదంతా అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు హర్ష సాయి ఎలాంటి వాడు అనేది ఒకటి బయటకు వస్తుంది. అతని మీద ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. మనోడు ఆల్రెడీ ఇండియా నుంచి పారిపోయి బ్యాంకాక్లో తిరుగుతున్నాడు అనేది కూడా ఒక సమాచారం. సో అయితే ఇదంతా కూడా హర్ష సాయికి సంబంధించిన విషయం అయితే కనుక ఇప్పుడు ఒక హైలైట్ ఏంటంటే కనుక హర్ష సాయికి నాన్ వేషన్ అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బంది వచ్చింది కాబట్టి బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళని ఎవరినే నేను కనీసం సహించనంటున్న నాన్ వేషన్ ఒక పోరాటం ఏదైతే సజ్జనార్ గారితో కలిపి ఇప్పుడు జరుగుతున్న ఒక పోరాటంలో భాగమయ్యాడో అతను కూడా ఏంటంటే హర్ష సాయిని పూర్తిగా బట్టలు విప్పి రోడ్డు మీద నిలబెట్టేశాడు అనమాట. అంటే బట్టలు విప్పి అంటే ఫిజికల్గా ముందు నుంచి ప్యాంటు షర్ట్ తీసేయడం అని కాదు. అంటే ఇన్నాళ్ళు కాస్తో కూస్తో అతని వైపు ఏదో ఒక నిజాలు, తను దాచుకున్న నిజాలు అవన్నీ కూడా ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతూ మొత్తం రికార్డ్ చేసి మొత్తం తీసుకొచ్చి నా అన్వేషణ మాట్లాడిన ఒక వల్గర్ మాటలకి బీప్ లేసాడు తప్ప ఇతనికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా దాచిపెట్టకుండా మొత్తం తీసుకొచ్చి అలా నిజాన్ని అలా పరిచాడు అనమాట. సో దాంట్లో క్లియర్గా హర్ష సాయి హవాలా నుంచి డబ్బు వస్తుంది, ఇల్లీగల్ మనీ అయి ఉండొచ్చు. తర్వాత దీప్తి సునయ్యన, షణ్ముఖ్ లాంటి వాళ్ళు 2 కోట్లు తీసుకుంటున్నారు, వేరే వాళ్ళు ఎవరో 45 లక్షలు తీసుకుంటున్నారు, నేను కోటి కాకపోతే 10 కోట్లు తీసుకుంటా తప్పేంటి, నాకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అంతకుముందు చెప్పిన విషయాలు, తర్వాత ఆన్ కాల్లో ఆ కాల్ రికార్డింగ్లో ఏదైతే ఉందో అవన్నీ చూస్తే కనుక ఏంటంటే ఇంకా హర్ష సాయికి అగెనిస్ట్గా ఎలాంటి సాక్ష్యాలు సేకరించక్కర్లేదనమాట. మొత్తం ఆ వీడియో చూస్తే చాలు, ఇగో నువ్వే కదా ఒప్పుకున్నావు, కమాన్ పద కటకటాల్లో కానీ అంత రేంజ్లో ఆ వీడియో ఉందన్నమాట. సో మరి దీన్ని అంటే హర్ష సాయి తెలియక చేశాడా, మరి తెలివైనోడు అనుకున్నారు, మరి తెలిసే చేశాడా, తెలియక చేశాడా, ఆ కాల్ రికార్డ్ అవుతుంది అనుకున్నాడా, అవుతలేదు కూడా తెలియదు. కానీ మొత్తం టోటల్గా అంటే అతని తరపున నిజాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పాడు. బట్ ఫోన్ కాల్ చూసిన తర్వాత అందరికీ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే అప్పుడు మొన్న మధ్యన ఒక హర్ష సాయి ఒక పెయిడ్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఒక ఛానల్కి. ఏంటి, నేను శుద్ధపూసని, నేను బెట్టింగ్ యాప్స్ తీసుకుంటున్నా కూడా దానివలన ప్రమాదం కన్నా కూడా ఎక్కువ మంచి జరుగుతుందని చెప్పడానికి ఒక పెయిడ్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ చూడగానే చాలామందికి చిప్పులు ఆఫ్ అయిపోయినాయి, ఏంటి హర్ష సాయిని ఇలా మాట్లాడుతుందని చెప్పి. బట్ ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చిందనమాట. నేను క్లియర్గా నీకు చెప్పాను, తెల్ల జెండా ఊపు చేసింది తప్ప ఇంకా చేయనని చెప్పమంటే నువ్వు చెప్పావు ఆ ఇంటర్వ్యూలో. నేను చేశాను, నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు కాబట్టి నేను చేశాను కాబట్టి మిగతా వాళ్ళు అయితే ఒక 10 మంది చేస్తే అది ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది, నేను చేశాను కాబట్టి తక్కువ డ్యామేజ్ అవుతుంది, పైగా నేను తీసుకున్న దాంట్లో కొంత వేరే వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను. అంటే ఇది ₹1,00,000 తీసుకుని ₹1 ముష్టేయడం అనమాట. ఆ ముష్టిని మనం ఇన్నాళ్ళు మహాత్ముడు, మామూలు పరమాత్ముడు అని చెప్పి చాలామంది పొగిడారు యాక్చువల్గా. ఎందుకంటే ఒక 10 బెట్టింగ్ యాప్లు చేస్తే అతనికి వచ్చిన ఆ 10 కోట్లు 20 కోట్లలో ఒక 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెట్టి ఏదో ఎవరికైనా చేయడం, దాంట్లో మళ్ళీ దాన్ని యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవడం, మళ్ళీ ఫాలోవర్స్ పెంచుకోవడం, అలాగా 13 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ అంటే ఏ హీరోకు ఉన్నారు, ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్నారు? సో మనడుకున్నారంటే దట్ ఈస్ ద రీజన్ అనమాట. హ్యూమన్ ఎమోషన్, హ్యూమన్ కనెక్షన్. హర్ష సాయిని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారనమాట. మరి అంతమంది నేను ఫాలో అవుతున్నారని తెలిసి మోసపోతే కొంతమంది మోసపోయారు. బట్ మిగతా వాళ్ళ కన్నా నేను బెటర్ కదా అంటే అన్వేష్ మంచి జలక్కేసాడు. అక్కడ పొడిచాను కానీ తుప్పు పట్టిపోయిన కత్తి దాన్ని క్లీన్ చేసి పొడిచాను అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది అన్నట్టు. అలాగే తుపాకీ పెట్టి కాల్చాను కానీ దానికి చివరి సౌండ్ రాకుండా సౌండ్ ప్రూఫ్తో కాల్చాను అన్నట్టు ఉంది నువ్వు చెప్పేది అన్నట్టు. కరెక్ట్, అవి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకా దానికి మించి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడానికి లేవు మనోడికి. సో లోకల్ బాయ్ నాని విషయంలో మాట్లాడుతూ అన్వేష్ చెప్పాడు, ఫైనల్గా అసలు లోకల్ బాయ్ నాని విషయంలో ఉరిశిక్ష పడిపోవాలన్న రేంజ్లో మాట్లాడుతూ అతను అంత తప్పు ఏం చేశాడు అని హర్ష సాయి ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైము విజయనగరం తెలివితేటల వాడకు ఇవన్నీ కూడా ఏంటంటే హర్ష సాయి ఇన్నాళ్ళు ఒక బిల్డప్ చేసుకున్నది ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ఫేక్. ఉంటే 10% రియాలిటీ, 90% ఫేక్. ఇంతకు మించి దాంట్లో ఇంకా స్కోప్ లేదనమాట. అతను చెప్పుతున్న మాటలే మనం విన్న తర్వాత. సో మొత్తానికి ఫైనల్గా అన్వేష్ తన మిషన్లో 100% సక్సెస్ అయ్యాడు. హర్ష సాయి నోటితోనే అతను చేసినవి అతను ఇన్నాళ్ళు తెలిసి చేశాడు, బట్ కావాలని చేశాడు అని చెప్పి అతను కవర్ చేసుకోవడానికి కూడా ఆస్కారం లేని రేంజ్లో బట్టలు విప్పి జనాల ముందు నిలబెట్టాడు అనమాట. సో ఇంకా నిజమేమీ లేదు హర్ష సాయి గురించి తెలుసుకోవడానికి. ఇన్నాళ్ళు కప్పిపుచ్చుకున్న అబద్ధం ఏదైనా ఒక 10% 20% మిగిలిందంటే దాన్ని కూడా ఈ దెబ్బతోటి మొత్తం టోటల్గా అంటే అతని నిజస్వరూపం
ఆరోపం ఇది అని చెప్పి ఈ వీడియో తీసుకెళ్ళి అతని ముందు పెట్టి అరెస్ట్ చేస్తే ఇంకా కోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి కూడా ఆస్కారం లేని సిచ్యువేషన్లో అతను నిలబెట్టాడు అనమాట. సో మరి ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఇంత దాకా వచ్చింది, మరి అంటే ఉధృతం అవుతుంది కాబట్టి ఏదో జస్ట్ నోటీసులు ఇచ్చి వదిలేయడమో లేదంటే ఒక మాటను వదిలేయడమో కాదు, ఇది చాలా దూరం వెళ్ళేలాగా ఉంది చూస్తుంటే. మరి హర్ష సాయిని వెతికి పట్టుకోవడానికి స్పెషల్ టీంలు వేస్తారా, లేదా వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారా, లేదంటే ఇంకా వీళ్ళకి బాగా అంటే అలాంటి ఉండకుండా పట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు హవాలా ద్వారా మనీ అంటున్నారు, తర్వాత ఎన్ని బెట్టింగ్ యాప్స్లు కాంటాక్ట్ అయినాయో తెలుసా అంటున్నాడు. ఇంత సమాచారం అతని దగ్గర ఉంది కాబట్టి అలాంటి ఉండకుండా పట్టుకుంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన చాలా సమాచారం వీళ్ళ దొరుకుద్దని పోలీసులు ఫీల్ అయితే కనుక ఒక ఇంటర్పోల్ లాంటి దాన్ని ఆశ్రయించి మనం బయటకు పట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనమాట. ఎందుకంటే దీంట్లో నుంచి ఫస్ట్ నుంచి వినిపిస్తున్న పేరు హర్ష సాయి, ఇప్పుడు హెడ్లైన్స్లో నిలుస్తున్న పేరు కూడా హర్ష సాయి కాబట్టి సో మొత్తానికి అన్వేష్ మాట్లాడి మంచి జలక్ అయితే ఇచ్చాడు. సో మరి ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో హర్ష సాయి అనే పేరు ఎక్కడో మొదలైంది, మరి ఎక్కడ వరకు చేరుతుంది, అతని కథ ఏమవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.